అంటే చంద్రశేఖర్ గారు బాలచంద్ర గారు బాలచంద్ర గారు రైట్. బాలచంద్ర గారు నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. సరే, ఇప్పుడు మీరు కేవలం కళామ్మ తల్లిని నమ్ముకున్నారు, బాలయ్య బాబు గారిని ఇమిటేట్ చేస్తూ బాలయ్య బాబు గారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అవ్వాలని బాడీని కూడా ఆ విధంగా మార్చుకున్నారు. సో గ్రేట్ అది నిజంగా. అంటే ఆయన అలవాట్లు, ఆయన అభిరుచుల్ని అన్నీ కూడా మీరు ఆవలింపు చేసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే పరకాయ ప్రవేశం చేశారు. సో నిజంగా చెప్పాలంటే మరి ఏంటి ఇదేనా మీ జీవనాధారం? ఇంకేమన్నా బిజినెస్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? గుడ్ క్వశ్చన్ అండి. అంటే జీవనోపాధి ఇదేనండి నాది. నాకు వేరే వ్యాపకాలు ఏమీ లేవు. నాకు వేరే వ్యాపారం అరాకొర వచ్చే ఈవెంట్లు ఇప్పుడు సరిపోతున్నాయి. అంటే నాకు ఈ కళ మీద ఉన్న ఇంట్రెస్ట్తో, ఈ బాలయ్య బాబు గారి మీద ఉన్న అభిమానంతో నాకు వేరేది ఏదో చేయాలని థాట్ కూడా లేదండి. అంటే అప్పట్లో కొద్దిగా ఈ ఫీల్డ్ కొన్నాళ్ళు ఆగుదామని ట్రై చేశా. అసలు ఆగుదాము, సరిపోవట్లేదు, ఎందుకు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని అప్పట్లో నేను వేరే బయట పనులకు వెళ్దామని ట్రై చేశాను. చూస్తున్నారుగా, మేకప్ ఏం లేదు, ఓన్లీ గడ్డం మీసం రియల్, లైట్గా బ్లాక్ స్కెచెస్ విగ్గు పెట్టుకుని వచ్చాను. విగ్గు తీసినా నా హెయిర్ స్టైల్ కొద్దిగా ఇలాగే ఉంటుంది. నేను వేరే బయట ఏదైనా పని చేసుకొని పిల్లల్ని పోషించుకుందని వెళ్తే, ఏమంటే బాలయ్య బాబు గారు మీరే మా దగ్గర ఏం చేస్తారండి అని హేళన చేశారు. అంటే ఈ కళ మాకు వరమే కాదండి, శాపం కూడా. అంటే స్టేజ్ మీద ఉంటే ఎంత వరము, స్టేజ్ దిగేది అంత శాపం. కిందకెళ్ళి 0 లాగా ఉండలేము, పైకి వెళ్ళి 100 లాగా బతకలేము, మధ్యలో కొట్టుకులాడాలి. కిందకి ఉండలేము, అట్టడుగా ఉండలేము. ఇప్పుడు బాలయ్య బాబు గారు రూపం ఇచ్చాడు భగవంతుడు, ఆయనలాగే మెయింటైన్ చేయాలి, ఉన్నంతలో చేయాలి. ఆయన అంతంటే ఆయన లగ్జరీ, ఆయన వేరు. ఆయనలా చేయలేకపోయినా ఇంచుమించు ఉండాలని ట్రై చేయాలి. సో మీరు అన్నారు కదా వస్తుందంటే, పేరు మాత్రం అండి కోట్లలో సంపాదించానండి. ఆ పేరుకే కనుక రూపాయల విలువ ఉంటే కొన్ని కోట్ల రూపాయలు అయ్యేది. బట్ పేరు తప్ప ఏం లేదు. ఆ వచ్చే ఈవెంట్ రెమ్యూనేషన్లోనే నా క్యాస్టమ్స్ కానివ్వండి, మా ఇంటి మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంటి రెంట్ నేను ఉండేది అద్దిల్లే. సొంత ఇల్లు అంటే అప్పట్లో అమ్మ నాన్నగారు సంపాదించారు, అమ్మ సంపాదించింది, బాగానే సంపాదించారు. అప్పట్లోనే మంచి అసలు అంబాసిడర్ కార్ అంటే గొప్ప అనుకున్న టైంలోనే మా అమ్మకి మా నాన్నకి చివరికి కారు ఉండేది, అంబాసిడర్ కార్లు. 4 లైలాండ్ అశోక్ లైలాండ్ లారీలు ఉండే, 2 టూరిస్ట్ బస్సులు ఉండే. మొత్తం నాన్నగారి ఫ్రెండ్స్ వల్ల, ఆయన బిహేవియర్ వల్ల, మా అమ్మగారి తెలియనితనం వల్ల ఆస్తి మొత్తం చాలా వరకు పోయింది. మిగతా సగం కూడా నాన్నగారు అమ్మతో గొడవపడి, అంటే ఆయన పేరు మీదే ఉండేవి కదా, అమ్మతో గొడవపడి ఆస్తి మొత్తం ఏదైనా నాశనం చేసి అయిపోయింది. ఏం లేదు, మేము ఎదిగేటప్పటికి కూడా ఏం లేదు. నేను చిన్నప్పటి నుంచి 42 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నా, నేను ఇప్పటిదా సంపాదించింది ఏం లేదండి, రూపాయి కూడా వెనకేసింది ఏం లేదు. చెప్తున్నాను కదా, ఆ మెయింటెనెన్స్కి, ఆ క్యాస్టమ్స్కి, ఆ విగ్గులకి, ఒక విగ్ వచ్చి 20,000. బ్రతుకు తెరువుకైతే ఇబ్బంది లేదు, కానీ వెనకేసిందంటే ఏం లేదు. సడన్గా నాకు ఏదైనా అయింది, ఓ ₹1,00,000 పెట్టి నాకు ఆపరేషన్ చేయించాలంటే నో. మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి, నాకు ఏదైనా అయితే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అండి, ఒక బాబు ఒక పాప. అబ్బాయి వచ్చేసి ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంజనీరింగ్ అయిపోయింది. కష్టాలు పడుకుని చదివించారు ఇంజనీర్ దాకా? కష్టం ఎందుకంటే అదే చెప్పబోతున్నాను నెక్స్ట్, అదే నేను చెప్పేది. ఎందుకు చదివించాల్సి వచ్చింది కూడా చెప్తాను. నా చిన్న వయసులో అంటే అమ్మకి ఆర్థిక స్తోమత అయితే ఉంది, కానీ ఈ కళారంగాన్ని స్టడీని నేను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయా. తర్వాత నేను 10th వచ్చేటప్పటికి అది చెప్పాను కదా, మొత్తం అంతా అయిపోయింది, మొత్తం ఆస్తి మొత్తం పోయింది. 9th పోయింది మొత్తం ఆస్తి అంతా. 10thలో ఇంకా చదివించే ఓపిక కూడా వాళ్ళ దగ్గర లేదు. మా అమ్మమ్మే ముసలోళ్ళు అయిపోయి వాళ్ళే ఉన్నారు ఇక, లేదు. నేను కూడా 10th ఎగ్జామ్స్కి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఎగ్జామ్స్ రాశా, అన్నీ బాగానే అటెండ్ అయ్యాను. ఫైనల్ సోషల్ ఎగ్జామ్కి టైంకి అందుకోలేకపోయాను. సో ఆ సంవత్సరం 10th పోయింది. తర్వాత ఇంకా నేను రాయలా, 10th ఆగిపోయాను. అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి నాలో నేనే ఒక ప్రశ్న వేసుకున్నా, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నావు కదా, ఏం సంపాదించలేదు, రేపు నీ పిల్లలు ఇదే అడిగితే, ఇప్పుడు చాలామంది అడుగుతారు ఎంత సంపాదించావా, చాలామంది ఏమనుకుంటారంటే ఆయన లక్షలు, చంద్ర అంటే ఏందనుకున్నావా, లక్షలు సంపాదించాడని. నా ఇంట్లో ఒక రోజు తినటానికి కూడా అని చెప్పకూడదు, ఆ సందర్భం చెప్పకూడదని అనుకుంటాను. నా పిల్లలు ఒక రోజు పస్తూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎంతమందికి తెలుసు నేను చెప్పనండి. బాలయ్య బాబు గారికి ఈ విషయం తెలిస్తే అన్నయ్య గారితో నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను, అన్నయ్య గారికి.